వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. అందరూ అనుకున్నట్లుగానే గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓడిపోయారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2021 ఫిబ్రవరిలో రాజ్యసభకు పంపించింది. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గేను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రత్యర్థి శశి థరూర్పై 7,897 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. శశి థరూర్కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో దాదాపు 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే రికార్డు సృష్టించారు. మొత్తం 9,000 మంది డెలిగేట్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ఫలితంతో సోనియా గాంధీ స్థానంలో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా 1947లో జరిగిన ఎన్నికల్లో సీతారాం కేసరి విజయం సాధించారు. 1950లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తం దాస్ గెలిచారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జితేంద్ర ప్రసాద్పై సోనియా గాంధీ గెలిచారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తొలిసారి 1998లో అధ్యక్షురాలైన సోనియా 19 ఏళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ 2019 వరకు కొనసాగారు. ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. కర్ణాటక కాంగ్రెస్లో మల్లికార్జున్ ఖర్గే కీలక నేత. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఖర్గేకు మంచి పేరుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని వరవట్టి గ్రామంలో 1942 జూలై 21న నిరుపేద కుటుంబంలో జన్మించారు. BA చేసి న్యాయశాస్త్రం చదివిన ఖర్గే కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. రాజ్యాంగంపై ఖర్గేకు మంచి పట్టుంది. 1969లో కాంగ్రెస్లో చేరిన ఆయన తొలిసారిగా 1972లో గుర్మిత్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1976లో దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన్ని మంత్రిగా నియమించేవారు. 1996 నుంచి 99 వరకు, 2008 నుంచి 2009 మధ్యకాలంలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2005 నుంచి 2008 మధ్యకాలంలో కర్ణాటక PCC చీఫ్గా కూడా ఖర్గే బాధ్యతలు చేపట్టారు. 3 పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. అలా అని పార్టీపై తిరుగుబావుట ఎగురవేయలేదు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఖర్గే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు న్యాయశాఖ బాధ్యతలను చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో కల్బుర్గి లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన ఖర్గేను అధిష్టానం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఇటీవల ఎన్నికల్లో గుల్బర్గా నుంచి పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులానికి చెందిన ఎంపీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా 40 ఏళ్ల చరిత్రతో పాటు 5 ఏళ్లు ఎంపీగా కూడా కొనసాగారు. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకు V3 న్యూస్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజేతం.